ప్రతిరోజులాగే సాయంత్రం దేవతి ఇంకా ఆమె స్నేహితులు పాత మామిడి చెట్టు కింద కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు. హే అజ్జు, ఇదే నాకు కోపం వచ్చేది. ఎందుకు మోసం చేస్తావు? ఏంటి నేను చీటింగా? నేను అరే మీరు గొడవ పడడం ఆపండి. మళ్ళీ లెక్క పెడదామా? నేను లెక్క పెడతా. సరే. 1 2 3 4 5 6. 6 నీళ్ళిచ్చాయి. మొక్కలకు నీళ్లు పోసాను. మొక్కలు పూలిచ్చాయి. నేను అమ్మకి పువ్వులిచ్చాను. అమ్మ నాకు ఆహారం ఇచ్చింది. నేను కుక్కకి ఆహారం ఇచ్చాను. కుక్క నన్ను కరిచింది. అరే కుండుకి అవుట్, కుండుకి అవుట్. అరే నేనేలా అవుట్? నేను నమ్మను. ఆహా, నేను నమ్మను. నేను అవుట్ కాదు. నువ్వు నమ్మాల్సిందే. మీరు గొడవ పడుతూ ఉండండి, నేను అప్పటిదాకా తింటూ ఉంటా. అగ్గి పుల్ల గీస్తే అగ్గి వస్తుంది, అది గీస్తే నవ్వు వస్తుంది. ఓహో, ఆపండి. ఆ పక్షి కూడా మనల్ని చూసి నవ్వుతుంది. మామిడి చెట్టు మీద కూర్చున్న పక్షి ఆ పిల్లల అల్లరి ఆటలను అన్నిటినీ చూస్తోంది. ఓహో, ఈ పిల్లలు చూడ్డానికి ఎంత అందంగా ఉన్నారు. వాళ్ళు గొడవ పడుతుంటే చాలా ముచ్చటగా ఉంది. రేపొద్దున మీరు కూడా ఇలా గొడవ పడితే ఖచ్చితంగా కలిసిపోవాలి, స్నేహితులలాగా. అప్పుడే సంతోషంగా ఉంటుంది. కుంజుటి నిజంగానే మోసం చేసింది. అరే వెళ్ళు, నువ్వు ఆట గెలవడానికి ఇదంతా చెబుతున్నావు. నీ ఉపాయాలన్నీ నాకు తెలుసులే. నువ్వు అబద్ధం చెప్పకు. నేనా? నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరమే లేదు. అతను లేకుండా అయినా గెలవగలను. కానీ ముందుగా మీరది తినేయండి, లేకపోతే నాకు ఇచ్చేయండి. ఏయ్, నువ్వే తెగ ఇది మాతిచ్చింది. మళ్ళీ పిరిగారేతున్నావు. అప్పుడే అక్కడికి ఒక వేటగాడు వచ్చి మామిడి చెట్టు వైపు వెళ్తున్నాడు. అతను చాలా జాగ్రత్తగా చుట్టూ గమనిస్తున్నాడు. ఈ ప్రదేశం చాలా అందంగా ఉంది. ఇక్కడ బహుశా చాలా పక్షులు దొరుకుతాయి. ఇవి చాలా అరుదైన జాతి పక్షుల్లా ఉన్నాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇది చాలా మంచి అవకాశం. పక్షుల ధ్యాస ఎలాగో ఆ పిల్లలపైనే ఉంది. దొరికింది. అరే అటు చూడండి, వేటగాడు. అరే పరిగెత్తండి. అయ్యో, పక్షి పిల్లలు ఒంటరైపోయాయి. ఇప్పుడు వాటిని ఎవరు చూసుకుంటారు? అవును. అరే, ఇప్పుడు ఈ పక్షి పిల్లల పరిస్థితి ఏంటి? మనం వాటిని కాపాడదాం. అవును దివు, మనం వాటిని జాగ్రత్తగా చూసుకుందాం. దేవతి ఇంకా ఆమె స్నేహితులు ఆ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ పిల్లలకు ప్రతిరోజు ఆహారం పెట్టడం మొదలుపెట్టారు. కొన్ని రోజుల తర్వాత ఆ పిల్లలు పెరిగి పెద్దయ్యాయి. ఎగరడం కూడా ప్రారంభించాయి. నువ్వు ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళు. మీరు ఇక్కడే ఉంటే ఆ వేటగాడు మిమ్మల్ని కూడా పట్టుకుంటాడు. ఇక్కడికి దూరంగా ఒక పెద్ద అడవి ఉంది, అక్కడికి వెళ్ళండి. మీకు చాలా మంది స్నేహితులు దొరుకుతారు, సరేనా? దేవతి ఇంకా ఆమె స్నేహితులు రెక్కలు చాచి ఎగురుతున్న పక్షులను అలాగే చూస్తూ ఉండిపోయారు.